హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టి. సో ఏంటంటే అలా వినాయక చవితి ఫెస్టివల్స్ అన్నీ మేము చేసాం కదండి. 5 days కూడా అవన్నీ కూడా పెట్టాను అనమాట. సో ఇప్పుడు 4 days అయితే గ్యాప్ వచ్చేసింది. సో ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది. సో అన్నీ షేర్ చేసుకున్నాం కాబట్టి ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే ఈ వీడియో అయితే తీయడం అనేది జరుగుతుందనమాట. మనకి యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో నేనైతే వీడియోస్ అలా చేస్తున్నాం కదండి. మనం ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది కదండి. ఎంత వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మధ్యలో అనేది నేను ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్తున్నా. సో ఇప్పటి వరకు మన యూట్యూబ్ జర్నీ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా నేనైతే షేర్ చేసుకుంటానండి. సో యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే అంత ఈజీ కాదండి, అంత ఆసామాస్ కూడా కాదు. ఎందుకంటే వాటి కోసం మనము చాలా కష్టపడాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది కదా. ఎంత వచ్చింది ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉంటే నేను మిడిల్ అనేది ఎంత పేమెంట్ వచ్చింది ఏంటి అనేది చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, మనము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 year అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎన్నో లక్షలు సంపాదించేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. మనం ఊహించినంత అంత పేమెంట్ అయితే రాదు. అంటే ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేసి బాగా వ్యూస్ వచ్చి మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పెరిగారు అనుకోండి, మనకి పేమెంట్ అనేది వస్తుంది. కానీ అంత ఎక్కువేం వచ్చేదన్నమాట. మనకి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కన్నా ప్రమోషన్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట. ఇంకా ఏంటంటే 1.5 year అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది కదండి. సో ఇప్పుడైతే నా జర్నీ అంతా మీకైతే చెప్తాను. సో ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి మానిటైజేషన్ అనేది ఉంటుందండి. మానిటైజేషన్ అనేది మనకి అవ్వాలన్నమాట. నాకు మానిటైజేషన్ వచ్చేసి 3 monthsలో అయితే మానిటైజేషన్ అనేది అయిపోయిందండి. మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 1000 subscribers 4000 hours అయితే అవ్వాలి. సో నాకైతే 3 monthsలో అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది. తర్వాత మనకి ఏంటంటే ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది. అదంతా అయిపోయింది. గూగుల్ పిన్ వస్తే మనకి ఏంటంటే డాలర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి అనమాట. డాలర్స్ అంటే మనీ అండి. మనకి యూట్యూబ్లో డాలర్స్ రూపంలో అనేది ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఇంకా అలా డాలర్స్ మనకి గూగుల్ పిన్ వచ్చాక డాలర్స్ అనేది మనకి చూపిస్తుందండి. $100 అయిపోతే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయిపోయింది. ఫస్ట్లో అయితే వ్యూస్ అనేది చాలా బాగా వచ్చాయి కాబట్టి మనకి వేగంగా సబ్స్క్రైబర్స్ అనేది బాగా పెరిగారు. అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మాత్రం వ్యూస్ అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి. ఎందుకు ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడే వీడియోస్ చేశాను, ఇప్పుడు కూడా అలానే చేస్తాను నేను. కానీ ఎందుకు వ్యూస్ తగ్గిపోయాయి ఏంటి అనేది నాకైతే తెలియట్లేదు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే చూడండి. చూస్తే కదా వ్యూస్ అనేది వస్తుంది. 8000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. 8000 అబౌవ్నే. కానీ వ్యూస్ అయితే 500 కూడా దాటట్లేదు. ఎందుకే ఏంటి అనేది నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వీడియోస్ అనేది చూడండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించింది మన చేతికి వస్తే హ్యాపీనెస్ వేరే అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత మనీ అయితే రాలేదు, కానీ బాగానే వచ్చింది. యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అస్సలు స్టార్ట్ చేయలేదు. అంత మనీ ఎక్కువ వస్తుందని కూడా నాకైతే తెలియదు అనమాట. సో అలా వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకా అదర్ వీడియోస్ ఏవైనా చూస్తాం కదండి. చేసినప్పుడు ఇంత మనీ వస్తుంది, అంత మనీ వస్తుంది, అలా ప్రమోషన్కి ఇంత వస్తుంది అని అయితే చెప్పారనమాట. సో నేను కూడా రన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. కొంతమందికి పేమెంట్ 3rd month, 4th month, 5th month యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే అంత ఇదేం చేయలేదండి. మనకైతే కొంచెం లేట్గా వచ్చింది కదా పేమెంట్. సో ఫ్రెండ్స్, ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాక నాది వచ్చేసరికి మగ్గం వర్క్ క్లాస్ 1 అయితే మాత్రం చాలా బాగా వ్యూస్ వచ్చిందండి. అది ఒక్కటే చాలా బాగా వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే 3 lakh అబౌవ్నే వచ్చింది అనమాట. ఈ మనీలో సగం అమౌంట్ ఆ వీడియో నుంచే వచ్చిందండి చెప్పాలంటే. ఎందుకంటే వ్యూస్ చాలా బాగా వచ్చాయి. మగ్గం వర్క్ క్లాసెస్ అన్నీ కూడా వ్యూస్ అయితే వచ్చాయి. కానీ ఆ వీడియో మాత్రం 3 lakh అబౌవ్నే వ్యూస్ వచ్చాయి. చాలా బాగా అయితే వచ్చాయి అనమాట. సో తర్వాత స్టార్టింగ్లో
వ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడే వ్యూస్ అయితే తగ్గాయి అనమాట. మీరు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తే మళ్ళీ వ్యూస్ అనేది చాలా బాగా వస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటాను అనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా మనీ ఎంత వచ్చింది ఏంటనేది చెప్తాను, కాసేపు అయితే వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదండి. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ పేమెంట్ ఈ మంత్ పేమెంట్ కన్నా ఎక్కువైతే రావాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంతే కాదండి, ఇంతకు 10, 100 ఎంతైనా సరే అమౌంట్ అనేది వస్తుంది అనమాట. మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్ మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల మనీ అయితే వచ్చిందనమాట. సో నేను కూడా కష్టపడ్డాను, ఎందుకంటే 1.5 year మనం ఎంత కష్టపడితే కానీ రాదండి. మనం వీడియో షూట్ చేయాలి, మనం ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ చేయాలి. మనకి ఏంటంటే ఇలా ప్రాసెస్ అనేది చాలా అయితే ఉంటుందన్నమాట. అన్నీ చూసుకొని యూట్యూబ్ రన్ చేయడం అంటే అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఒకవేళ ఎవరైనా చేయాలనుకున్నా సరే చెయ్యండి, తప్పేం కాదు కదా. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి మనం ఏంటంటే టైంలో మనకి ఎంతో కొంత టైం అనేది ఉంటుంది కదండి ఫ్రీగా, ఆ టైంలో ఏదో షూట్ చేసుకొని మీరు వీడియోస్ అనేవి అలా రన్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ పేమెంట్ ఇంతకన్నా ఎక్కువ రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ పేమెంట్ ఏం చేస్తారు ఏంటి అనేది మీకు కూడా డౌట్ ఉండొచ్చండి. నాకు కూడా ఫస్ట్ పేమెంట్ కదండి, చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. సో నాకు వచ్చిన దాంట్లో ఎంత కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటాను అనమాట. నాకు తోచినంత నేనైతే హెల్ప్ చేస్తాను. అందుకే హెల్ప్ అయితే చేస్తాను అనమాట. ఏం చేస్తాను ఏంటి అనేది ఇంకా ఆలోచించేసి మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను ఏం చేసాను ఏంటి అనేది పోస్ట్ చేస్తానండి. ఇంకా ఫ్రెండ్స్ మనము ఫస్ట్ పేమెంట్ వచ్చిందంటే హ్యాపీనెస్ వేరు కాబట్టి ఎంత కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను, నేను మా హస్బెండ్ కూడా అలా అనుకున్నాము, ఎంత కొంత హెల్ప్ చేద్దాము అని చెప్పేసి. ఏం చేస్తాం ఏంటి అనేది ఆలోచిస్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే వస్తుంది. ఇంకా అలాగే మా బర్త్డేలు, మ్యారేజ్ డేస్కి అన్ని వీడియోస్ కూడా మీరు చూసారు కదండి. బయట అయితే హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనకు ఉన్న దాంట్లో ఎంత కొంత హెల్ప్ చేయండి ప్లీజ్. బర్త్డేలకి మనము ఇప్పుడు ఏదైనా సరే పేమెంట్ వచ్చింది కదండి, మనం షాపింగ్ చేయొచ్చు, జల్సాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది మనకి వచ్చింది ఏంటనేది చెప్పకపోయానుకో మళ్ళీ మీరు నన్ను అయితే తిట్టుకుంటారనమాట. సో ఫస్ట్ పేమెంట్ నాకు ఎంత వచ్చింది ఏంటి అనేది డైరెక్ట్గా అనేది చెప్పకూడదు. ఎందుకంటే చాలా వీడియోస్ అయితే నేను చెప్పానండి, ఎవరు కూడా డైరెక్ట్గా మాకు ఇంత మనీ వచ్చింది అనేది చెప్పట్లేదు. మరి ఏదో ఇష్యూ అయితే జరుగుతుందంట. మరి మనకి యూట్యూబ్ ఛానల్కి నుంచి ఏదైనా వచ్చింది అనుకో మళ్ళీ నాకే ప్రాబ్లం కాదండి. అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా మనీ ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్పను అనమాట. చెప్పకూడదు కదా, ఏదో ఒక వస్తు రూపంలో అయితే మీకైతే నేను చెప్తాను అనమాట. సో ఎంత చెప్తాను ఏంటంటే వాటికి కాలిక్యులేట్ చేసుకొని మీరైతే చూడండి. సో మనకి 1 month ఉంటుంది కదండి, 1 monthలో 30 daysలో రోజుకి ఒక 700 వచ్చింది అనుకోండి. 700 1 monthలో వస్తే ఎంతైతే వస్తుందో నా పేమెంట్ అయితే అంత అయితే వచ్చిందనమాట. సో రోజుకి 700 ఇంటూ ఇంకా మీరు వేసుకుని చూడండి అనమాట. నా పేమెంట్ అయితే అంత వచ్చింది. డైరెక్ట్గా చెప్పకూడదు, అందుకని చెప్పట్లేదండి, లేకపోతే నేనే చెప్పేద్దిని కదా. ఇంక ఇవన్నీ చెప్పి ఇది ఒకటే చెప్పకొని ఎందుకుంటాను. సో ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ కష్టం కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్గా అయితే చెప్పట్లేదు. చూసారు కదా పేమెంట్ అయితే ఎంత వచ్చింది ఏంటి అనేది మీతో అయితే నేనైతే షేర్ చేసుకున్నానండి. సో ఫ్రెండ్స్ నన్ను ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఈ అమౌంట్ అయితే వచ్చింది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నన్ను ఎప్పుడు కూడా మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకి తక్కువ డేస్లోనే చాలా బాగా పాపులర్ అనేది అవుతున్నారు, వాళ్ళు లక్షల్లో కూడా సంపాదిస్తున్నారనమాట. సో మనకి ఏంటంటే మన కంటెంట్ని బట్టి మనం ఎలా చేస్తున్నామో ఏంటి అనేది కూడా ఉంటుంది. మనకి వీడియోస్ మీకు ఏవి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో నేను కూడా మగ్గం వర్క్ అని చెప్పేసి మగ్గం వర్క్ అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. నేనే మధ్యలో ఆఫ్ చేస్తాను అనమాట, అది నా తప్పే. ఇంకా అలా డైలీగా మగ్గం వర్క్ పీసెస్ మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మధ్యలో అలాగే డైలీ వ్లాగ్స్, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినవి, అలాగే మా మ్యారేజ్ డేస్, బర్త్డేస్, అలాగే పిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మగ్గం వర్క్ క్లాసెస్కి నన్ను ఎలా సపోర్ట్ చేశారో
ఈ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా మధ్యలో కూడా నేను మా హస్బెండ్ కామెడీ వీడియోస్ అయితే పెట్టాను కదండి, వాటికైతే వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడు అందరూ కూడా ఆ వీడియోసే చేయమని అయితే అడుగుతున్నారు, ఎందుకు కపుల్ వీడియోస్ మీరు చేయట్లేదు, చాలా బాగా చేస్తున్నారు కదా, చేయండి అని చెప్పిస్తున్నారు. సో మేము కూడా చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. త్వరలో మీ ముందుకి మళ్ళీ కొంచెం ఎంటర్టైన్మెంట్తో రాబోతున్నాం అనమాట. అలా ప్లాన్ చేస్తున్నాము. తొందరలో అయితే మీకు రోజుకు ఒక వీడియో కంపల్సరీగా వస్తుందండి షార్ట్ వీడియోస్లో. ఇంకా అందరూ కూడా ఎంజాయ్ చేయండి. కామెడీ వీడియోస్ అంటే అందరికీ ఇష్టమే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి, బాగుంటుంది. అలాగే ఎప్పుడు డైలీగా రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదండి, ఆ రీల్స్ కూడా బాగానే వ్యూస్ అనేది వస్తున్నాయి అనమాట. మనకి ఫుల్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోసే ఎక్కువ మంది చూస్తున్నారు. అలాగే షార్ట్ వీడియోస్ కూడా బాగానే వ్యూస్ అనేవి వస్తున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇది అనమాట, యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా పేమెంట్ అయితే రావాలని చెప్పేసి నేనైతే అనుకోవడం కాదండి, నేను కూడా కష్టపడాలి. ఎందుకంటే వారంకో 10 రోజులకు ఒక వీడియో పెడితే అవ్వదు కదండి. ఇంక నుంచి డైలీగా వీడియోస్ పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను, పెడతాను కూడా కంపల్సరీగా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలన్నమాట. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కూడా అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అయితే చేస్తున్నాను. కామెంట్స్ కూడా ఎక్కువైతే రావట్లేదు ప్లీజ్. అంటే ఆ వీడియోస్ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది. సో ఇంకేమైనా మార్చుకోవాలని చెప్పినా సరే నేనైతే చేంజ్ చేసుకుంటాను, కాబట్టి మీరైతే కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది అనమాట. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నాకు వచ్చిన యూట్యూబ్ మనీతో నేను ఏం చేసిన ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.